నంద్యాల జడ్పీటీసీ గోకుల్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోకుల్ రెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే వర్కర్లకు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఎలా వస్తున్నాయని వారిని తెలియదా అంటూ తొందరలో బయట పెడతానని, అదేవిధంగా కౌన్సిలర్ భర్తకు మున్సిపాలిటీ నుంచి జీతం ఇచ్చేది నిజమా కాదా, బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, సేవ చేస్తున్నావంటూ మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తారా, కళ్ల ముందు మున్సిపాలిటీ స్థలాలను కబ్జా చేసి ఫ్లాట్లుగా అమ్ముతుంటే మీకు తెలీదా, పట్టణంలో ఎక్కడా చూసినా డ్రైనేజీ కాలువలు నిండిపోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, దోమలతో అల్లాడుతుంటే ఇదేనా అభివృద్ధి అంటే, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చి ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనగా, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు, వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేశాము. ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు మేమేమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు. మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు, మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు. మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా? మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జీవో ఏమన్నా ఉన్నదా? మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు, మున్సిపాలిటీ జీతం పే చేస్తుందని. మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు? పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు. నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సబబు? ఇది విత్ ప్రూఫ్ ఉన్నది, సీరియల్ నెంబరు ప్రసాద్. దీనికి ఏమో మరి మీరు సమాధానం చెప్పాలి. మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము, రాజకీయం చేస్తున్నాము, మేము అవినీతికి పాల్పడము, మా డబ్బులే పెడుతున్నాము అంటున్నారు. మరి మీ డబ్బులే పెట్టినప్పుడు, మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్నవి? మీరు నంద్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఎందుకు ఇవన్నీ? మీకేమైనా ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి? దీన్ని ఎవరు? అందరికీ తెలుసు. మీ వార్డు మెంబర్స్ 38 మంది ఉంటే 38 మందికి ఈ విషయం తెలుసు, కానీ ఎవరు గలం ఇప్పి బయటికి వస్తలేరు. ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు గలం ఇప్పి ఏదన్నా అంటే మేము అది చేస్తాము, మిమ్మల్ని బయటికి దొబ్బుతాము, మీకు ఉండేవన్నీ కట్ చేస్తామని భయపడించబట్టిది. అదేవిధంగా 8వ వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్కి శాలరీ ఇస్తున్నారని మన 2 రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు. మరి అది నిజం కాదా? నిజం కాదంటే చూపియండి మరి వచ్చి. మేము కూడా యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము. ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇచ్చే సమస్య ఉండదు. నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పన్నులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు. ఏమి మీ అహంకారం? ఆల్మోస్ట్ 2004 నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ సొంతింటి లెక్క వాడుకుంటున్నారు. మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతున్నాయి? మన మున్సిపాలిటీలో ఏదన్నా పెడితే మీడియా వాళ్ళని కూడా తిట్టబట్టారు. మీకు తెలుసా అని. మరి శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెల మీరు? శానిటరీ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పక్కన పడేయడం జరిగింది. ఇదంతా ఏంది? కాలువలు క్లీన్ చేయకుండా మరి నెల జీతాలు అయితే డ్రా చేస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంటు. మీరు ఏం గమనిస్తున్నారు? ఇది ఏంది? దీనికి సమాధానం చెప్పండి. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మీరు మున్సిపాలిటీ పన్నులతో రోడ్లు వేపించి ఇది కాదా అభివృద్ధి అని పెడుతున్నారు. మరి ఇదేంది? అది అభివృద్ధి అయితే ఇదేంది అంటే దీనిపైన మనకు నైతిక విలువ, నైతిక బాధ్యత లేదా మనకు? దీన్ని శుభ్రం పెట్టాలి, దీనివల్ల దోమలు వస్తాయి, దీనివల్ల ఇంకోటి వస్తుంది.
సరే ఆ దోమలు వస్తే ఆ దోమలకు ఏమైనా చేస్తున్నా అంటే అది ఏం చేస్తలేరు. మేమే చేస్తున్నాం, నేను సొంత నిధులతో చేస్తున్నాను. మరి నాకున్నంత చిత్తశుద్ధి కూడా నీకు లేదే నంద్యాల ప్రాంతం పైన. మరి ఈరోజు